హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే కథ ప్రారంభించబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. కొంచెం టైం తీసుకొని నా ఛానల్లో ఉన్న కథలు, నావెల్స్ కొంచెం వినండి. విన్నాక మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అయినట్లయితే నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్సో కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే నా ప్రజెంటేషన్ విధానంలో ఏమైనా మార్పులు, సలహాలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనండి, ఐ విల్ చేంజ్ ఇట్. ఓకే, ఈ కథలోనికి వెళ్దాము. కథ పేరు ప్రియురాలు ఎంత కఠినం. రాసిన వారు డి కామేశ్వరి గారు. నా మాటల్లో విందాం, సరేనా? తేరే బినా హమ్ జీ నహీ సక్తే, తేరే బినా క్యా వజూద్ మేరా. నీవు లేకుండా బతకలేను, నీవు లేకపోతే నా ఉనికేముంది. నా ప్రేమ నీవే, నా విరహానివి నీవే, నా బాధ నీవే, నా ఓదార్పువి నీవే. ఎంత అద్భుతమైన ఆవేదన దాగి ఉంది ఆ వాక్యంలో. ఆ గొంతులో ఎంతో విరహం, వేదన దాగి ఉంది. ప్రేమ, విరహం, బాధ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఎంత గొప్ప విరహ బాధ వ్యక్తపరిచారు ఎందరో కవులు. వీధి వైపు బాల్కనీలో చీకటి మాటున ఫేమ్ కుర్చీలో కూర్చొని పక్కన మంద్రస్థాయిలో 2-in-1 మధురగీతాలు ఆలపిస్తూ ఉంటే బయటపడుతున్న తుంపర తనతో పాటు చల్లని పిల్లతెమ్మెరిని తెచ్చి పన్నీరు చిలకరించినట్లుగా చిరుజల్లు మండుతున్న మనస్సుని ఓదారుస్తున్నట్లు చల్లగా తాకుతూ పులకరింపచేస్తూ వీధి లైట్ల వెలుగులో కరెంటు తీగల నుంచి ఒక్కో నీటి పట్టు జారుతూ పుడమి తల్లి దారంలో ముత్యాలు గుచ్చుకుంటున్నట్లుగా నీటి వెలుగుపడి మెరిసే నీటి ముత్యాలు తలంటి పోసుకొని కురులు ఆరబెట్టుకుంటున్నట్లు గాలికి చిరురెమ్మలు ఊగుతూ వంటికి మురికి దులుపుకున్నట్లు నవనవలాడే ఆకులు రాలిపోతాయేమో అన్నట్లు బెంగగా తలలు వాల్చిన మందారాలు, నందివర్ధనాలు సగం రాలిన రేకులను చూసి కన్నీటి బొట్లు రాలుస్తున్నట్లు గులాబీ నుంచి జారిపడే నీటి బొట్లు చీకటిలో ప్రకృతి అందాలు చూపెడుతున్నా చూడండి అని వెలుగులు చిమ్మే మెరుపులు. ఆ వాతావరణం, ఓ చూడగలిగిన మనసుంటే ప్రకృతి ఎన్నెన్ని అందాలు చూపెట్టి పరవశింపజేస్తుంది. ఆ అందాలకు కరిగిపోయి పరవశించే మనసుని ఆ విరహగీతం మనసును తట్టి కుదిపి లేపి ఎన్నెన్ని జ్ఞాపకాలని కళ్ళ ముందు పరచి మూగపోయిన మనసు ద్రవించి కళ్ళ ముందు పలచటి నీటి పొర. ఆ తెరలోంచి ముగ్ధ మనోహర రూపం నవ్వుతూ చేతులు చాచి పిలుస్తూ ఉంటే వివసుడై అందుకోవాలని ఆరాటంగా చేతులు చాచి ముందుకు వెళుతుంటే ఊరిస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ నన్ను అందుకోలేవు, దొరకను నీకు అన్నట్లు మరింత వెనక్కి వెళ్ళి మాయమయ్యి రిక్తహస్తాలతో నిలబెట్టి అందకుండా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో తెలుసు, ఎక్కడుందో తెలుసు, కానీ తను చేరుకోలేని అగాధం మధ్య సృష్టించి వెళ్ళిపోయింది. ఊరించి మురిపించి ఊలలాడించి తనివి తీరా కరిగిపోదామనుకునే వేళకి కబురైనా చెప్పకుండా తన తప్పేమిటో కూడా తెలియనంత అయోమయంలో పడేసి మాయమైపోయింది. కల ఏమోనన్న భ్రమలో కొన్నాళ్ళు, తిరిగి వస్తుందేమో అన్న ఆశ కొన్నాళ్ళు, వస్తే ఎంత బావుండు అన్న కోరిక, ఇంకా రాదు అన్న నిరాశ, మిగిల్చిన జ్ఞాపకాల వేదన. విరహంతో కొన్నాళ్ళు, మనసు దిటవుపరుచుకోవటానికి ప్రయత్నిస్తూ కొన్నాళ్ళు, ఆవేదనలోంచి పుట్టిన కసి, కోపం ఎవరి మీద చూపలేక తనను తాను శిక్షించుకుంటూ గుండె చెదిరి మనసు పరితపిస్తూ బతుకు మీద నిరాసక్తంగా ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అంత గొప్పగా చెప్పిన కవులు తన కోసమే రాశారేమో. ఇలాంటి రాత్రులు ఎన్నెన్ని అందాలు, ఆనందాలు, అనుభూతులు, పరవశాలు, మైమరుపులు, వెన్నెల రాత్రులు, వర్షపు రాత్రులు ఈ బాల్కనీలో. జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపించిన క్షణాలు అన్నీ మూటగట్టి తీసుకెళ్ళి తనకేం మిగల్చకుండా దగా చేసిపోయింది. నాన్న, ఏమిట్రా ఇది, ఇలా అయిపోతున్నావు, నేను చూడలేకపోతున్నాన్రా, వదిలేయ్. అలాంటి మనిషి కోసం ఈ దిగులు, వేదన ఏంటి? నీ విలువ, నీ ప్రేమ విలువ కాలదన్ని పోయిన వాళ్ళ కోసం నీవెందుకు ఇంత దీనంగా బాధపడటం? నీ వ్యధ, బాధ, ఆవేదన అర్థం చేసుకోక వెళ్ళిన దానికోసం ఇంత తపన? వద్దురా, నా మాట విన్నానా?
నీవింకా ఇలా ఉంటే నేను చూడలేను. మాట వినకపోతే నేను ఇంకా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. తల మీద చెయ్యి వేసి ఓదార్పుగా తలనిమిరే తల్లి గుండెల్లో తలదాచుకొని అమ్మా అంతకంటే మాట్లాడలేక నడుం మీద చెయ్యి మరింత బిగించాడు. ఆ రోజుల్లో ఆవేదనలో అమ్మ కనుక తోడు లేకపోతే ఏమయ్యేవాణ్ణో. తన బాధ అర్థమైనట్లు మాట్లాడకుండా పక్కన కూర్చొని చేయి నిమురుతూ నీకు నేనున్నాను అనే ధైర్యం చెప్పినట్లు కూర్చునేది. అన్నం కలిపి చిన్నపిల్లాడిలాగా ఒక్కో స్పూను అదును చూసి పిల్లాడి నోట్లో కబుర్లు చెప్తూ తినిపించినట్లుగా ఈ మాట ఆ మాట చెప్పేది. దగ్గర కూర్చొని స్కూల్కి వెళ్ళనని మారాం చేస్తూ నిద్రలేవని పిల్లాళ్లాగా లేపుతూ తన బట్టలు తీసిపెట్టి టిఫిన్ తింటుంటే బలవంతంగా ఇంకో ఇడ్లీ తినిపిస్తూ గుమ్మం వరకు వచ్చి ఆఫీస్కు సాగనంపేది. అమ్మకంతా తెలుసు. అందుకే తన బాధ అర్థం చేసుకుంది. కాలం గాయాన్ని మాన్పుతుందని ఓపిగ్గా ఎదురు చూసింది. 6 నెలలకు కాస్త మామూలయ్యాడు. జ్ఞాపకాల మీద దుప్పటి కప్పి మూట కట్టి అటకెక్కించగలిగాడు. ఛ, తనంటే లెక్కలేని దానికోసం ఇంత ఫూలిష్గా ఇంత నిస్సహాయంగా ఏడవటం ఏంటి? సెంటిమెంటల్ ఫుల్. చచ, తల విదిలించి జ్ఞాపకాలని విదిల్చుకొట్టాడు. కాదు, కొట్టాననుకున్నాడు. రోజులు పర్వాలేదు, దొర్లిపోతున్నాయి అనుకునే వేళకి దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఒక్కగానొక్క ఆత్మబంధువు తల్లి మీద హార్ట్అటాక్ రూపంలో. తిరిగి ఆవిడ మామూలు మనుషుల్లో పట్టం వింతే అన్నారు డాక్టర్లు. నాన్నా గౌతమ్, నీకోసమే దేవుడితో పోరాడి బతిమాలి బతికించమని వేడుకొని నా కొడుకుని ఒంటరిగా చేసి పోలేనని వాడికి తోడు నీడ దొరికే వరకు ఉంచమని వేడుకున్నాన్రా. దేవుడు దయతల్చాడు. వలవలా ఏడుస్తున్న కొడుకు తలనిమురుతూ అంది సావిత్రి. అమ్మా, అలా అనద్దు. నీవు కూడా లేకపోతే నాకు ఇంకెవరున్నారు? గౌతమ్ 10 ఏళ్ల కుర్రాడయ్యాడు ఆ క్షణంలో. అందుకే నాన్న, నీకో తోడు ఉండాలిరా. నిన్ను నాలా చూసుకునే అమ్మాయికి నిన్ను అప్పగించే వెళ్తాను కన్నా కొడుకు చేయి పట్టుకుని దృఢంగా అంది. ఆ తర్వాత ఆవిడ ఏ మాట మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఎవరొచ్చినా కొడుక్కి తగ్గ అమ్మాయి కోసమే. అమ్మా, అన్నీ తెలిసి ఎలా ఇంకో అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానించమంటావు? నా వల్ల కాదమ్మా. చేసుకొని ఇంకో అమ్మాయికి అన్యాయం చేయలేను. చూడ్నానా, ఈ సమయంలోనే నీకు నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఉండాలి. నీ ఆవేదన బాధలో పాలు పంచుకునే అమ్మాయి దొరకాలి అని కోరుకో. ఆ వెలితి పూడ్చగలిగే అమ్మాయి దొరికితే ఆ గాయం మాన్తుంది. నిన్ను ఒంటరిగా వదలలేను. నీవు నా మాట వినాల్సిందే. అసలు నాకు ఈ హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది? నీ బాధ వ్యధ కన్నతల్లిగా చూస్తూ భరించలేక పైకి ధైర్యం చెప్పకపోతే నేను రక్షించుకోలేనేమోన బాధ నా గుండెల్లో దాచుకున్నా కాబట్టి. ఆ గుప్పెడు గుండె మటుకు ఎంత భరిస్తుంది? నేను నిశ్చింతగా బతకాలన్నా చావాలన్నా నా మాట వినాలి, అంతే తేల్చేసింది సావిత్రి. అవును, ఇంట్లో అమ్మను చూసుకోవటానికన్నా ఎవరన్నా నా అన్న వాళ్ళు ఉండాలి. ఇల్లు అమ్మని ప్రేమగా చూసుకునే అమ్మాయి. నీ ఇష్టం అమ్మ అనక తప్పలేదు గౌతమ్కి. నీ కోసం నిన్ను చూసుకోవటానికి కోడలుగా. వద్దు, అలా అనద్దు. ముందు నీ భార్య అయితేనే నాకు కోడలవుతుంది. చాకిరీ కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తానంటే కుదరదు. చాకరీకి డబ్బు ఇచ్చి నర్సుల్ని పెట్టు. మనస్ఫూర్తిగా ధర్మేచ అర్ధేచ నమ్మితేనే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి నీ ఇంట్లోకి తీసుకొనిరా. ఇంకా అనటానికి ఏం మిగిలింది? 4 ఏళ్ల క్రితం తండ్రి గుండెపోటుతో హఠాత్తుగా పోతే ఆఖరి సంవత్సరం ఇంజనీరింగ్లో ఉండగా ఆ ఇంటికి మగదిక్కయ్యాడు. ఇల్లు పెన్షన్ ఉండబట్టి అమ్మ కష్టపడకుండా భర్త పోయినా కూడా కొడుకు అండతో రోజులు నెట్టుకొచ్చింది. తల్లికి తను, తనకి తల్లి. కొత్తగా చేరిన TCS ఉద్యోగం కుదుటబడిన తన జీవితంలోకి ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెట్టి జలపాతంలో ప్రవేశించింది. ఒక ఊపు ఊపింది. తనేమిటో మర్చిపోయేంతగా మైమరపులో పడేసింది. అందం, తెలివి, కలుపుగోలుతనం, మాటల గారడి, చమత్కారం, కళ్ళల్లో చూపే భావం, వయ్యారం, కులుకు. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని ఆ వయసు అబ్బాయిలందరినీ ఆకట్టుకునే ఆ చిలిపితనం మోకరింపజేసుకుంది అందరినీ. కానీ దేవత మెచ్చి వరం ఇచ్చింది తనకు మాత్రమే. పొంగిపోయాడు, మైమరిచిపోయాడు. ఆ సాంగత్యంలో 2 ఏళ్ళు 2 క్షణాల్లాగా కల్లో మాదిరి కరిగిపోయాయి. సినిమాలు, షికార్లు, పార్కులు, మాల్స్, హోటల్స్, తిరగని చోటు లేదు. మాట్లాడుకుని సంగతులు లేవు. పాడుకోని పాటలు లేవు. చర్చించుకొని పుస్తకాలు లేవు. ఏ విషయమైనా అనర్గళంగా అభిప్రాయాల ప్రవాహంలా దొర్లిపోయాయి ఆమె నోట్లోంచి. ఆ తెలివి, పరిజ్ఞానం తన సొంతమని మురిసిపోయాడు. అమ్మ చూసింది, మెచ్చింది, దీవించింది. అంతస్తులు తూగాయి. కుటుంబం నచ్చింది. కాదనటానికి ఏముంది? అమ్మాయి వాళ్ళు అడగటమే తరువాయి. రేపటి గురించిన కలలు కలపోసుకొని
కలిసి గడిపే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే ప్రణాళికలు వేసుకున్నాడు. ఎక్కడో ఏదో గాడి తప్పింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు. వారం రోజులు ఊహ కేవలం తనకి ఊహల్లోనే కనిపించింది. మాట పలుకు లేదు, ఫోను లేదు, ఉద్యోగానికి రాలేదు. తల్లడిల్లిపోయాడు. ధైర్యం చేసి ఇంటికెళ్ళాడు. ఇంట్లో లేదన్నారు 2 సార్లు. 10 రోజుల ఎడబాటు, మనసులో దిగులు, ఏదో భయం, అనుమానం, ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. 12వ రోజు మిత్రుల నుంచి ఫోన్లు. ఆశ్చర్యంగా, అనుమానంగా, బాధగా, ఓదార్పుగా. కుశల ప్రశ్నల మధ్య ఊహకి పెళ్ళి ఈ రాత్రి అన్న విషయం చెవిలోకి వెళ్ళింది. మెదడు మొద్దుబారిపోయింది. గుండె లయ తప్పింది. కారణం ఎవరినడిగినా తెలియదన్న సమాధానమే. అమెరికా అబ్బాయి, పెద్ద ఉద్యోగం, రావటం, చూడటం, కుదరటం, పెళ్ళి అంతా 10 రోజుల్లో అయిందని ఊహకి ఆత్మీయ స్నేహితురాలు ఆఖరి కబురు చెప్పింది. ఒక విధమైన నిస్సహాయత, అవమానం, దుఃఖం, బాధ, ఉక్రోషం, కోపం, నిర్వేదం, రకరకాల భావాలు ముప్పేట దాడి చేస్తాయి. అలసి సొలసి వాలిపోయినవాడు 24 గంటలు అలా పక్క మీదే నిస్తేజంగా ఉండిపోయాడు. తల్లి బతిమాలి కంటనీరు పెట్టుకున్న ఏదీ మనసుని స్పందించలేకపోయింది. గూడు కట్టుకొని తపోనిద్రలోకి వెళ్ళిన గొంగళి కొత్త జన్మ ఎత్తి సీతాకోక చిలుకలాగా బయటకు వచ్చినట్లు తన చుట్టూ అల్లుకున్న పొరల్ని ఛేదించుకొని 2 రోజులకు బయటకు వచ్చి మౌనంగా పనులు చేసుకొని ఆఫీస్కు వెళ్ళాడు. 10 లంకణాలు చేసినట్లుగా వాడిన మొహం, పెరిగిన గడ్డం, నిర్వేదంగా, నిస్తేజంగా ఆ చూపు తట్టుకోలేక తల్లడిల్లిపోయిన తల్లి. స్నేహితులు మందలించారు, ఓదార్చారు. నిన్ను కాలదన్ని వెళ్ళిన దానికోసం నీవెందుకు ఏడవటం? దాన్ని తలదన్నే అమ్మాయిలు దొరుకుతారు. బుద్ధిలేని దానికోసం మతి పోగొట్టుకోకు అంటూ ఆ సమయంలో తోడయి, నీడయి, స్నేహధర్మం పాటించి మనుషుల్లో పడేశారు. అమ్మ అమ్మాయిని వెతికింది, చూసింది, నచ్చింది, చూశాడు, సరే అన్నాడు. తన ఊహ నిజం కానప్పుడు ఎవరైనా పర్వాలేదు, మంచి అమ్మాయి, అమ్మని ఇంటిని చూసుకుంటే చాలు అనుకున్నాడు. తననుకున్న దానికన్నా చదువు ఎక్కువే, మంచి ఉద్యోగం. సౌమ్య పేరుకు తగ్గట్లు చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి ఆమెలో. ఆ మొహంలో ప్రశాంతత తనకి శాంతి ఇస్తుందని నమ్మకం కలిగింది. పెళ్ళయింది. అమ్మ ఆనందంగా, తృప్తిగా కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించింది. మొదటి రాత్రి మనసు విప్పాడు. కాస్త టైం ఇమ్మని కోరాడు. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుంటాను, నీకే లోటు రాదు. ఇల్లాలిగా సర్వహక్కులు నీవే, అమ్మని బాగా చూసుకో. నాలో భాగం అవ్వటానికి నాకు కాస్త సమయం ఇవ్వమని అర్థించిన భర్తని కళ్ళెత్తి చూసి, ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా అంది సౌమ్యంగా సౌమ్య. బొమ్మ చెరిపేశాను, కాస్త కాగితం మీద గుర్తులు ఉండిపోయాయి, అవి చెరుపుతున్నా, కాస్త సమయం పట్టచ్చు, అర్థం చేసుకో. చేయి పట్టుకొని మృదువుగా అన్నాడు. నవ్వింది. చేయి మీద చేయి వేసింది అర్థం చేసుకున్నట్లుగా. సౌమ్య అర్థం చేసుకుంది. అమ్మ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. తప్పు నాన్న, నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మనసారా ఇంట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆడది కోరుకునేది ఇంట్లో చోటు కాదు, గుండెల్లో స్థానం. చెప్పానమ్మా, అర్థం చేసుకుంది. తననేమీ తక్కువగా చూడను, నాకు తెలుసు. సౌమ్య మంచి అమ్మాయిలా ఉంది, అన్యాయం చేసే ప్రసక్తే లేదు. ఇద్దరం ఉద్యోగాలకి వెళతాం, వచ్చేటప్పుడు వెంటబెట్టుకు వస్తాను అన్నాడు. అత్తా కోడలు ఇంట్లో పనులు కలిసి చేసుకుంటారు. అప్పుడప్పుడు సినిమాలు, షికార్లు, స్నేహితులు అన్నీ యథాప్రకారం జరిగిపోతూనే ఉన్నాయి. గూడు కట్టుకుంటున్న మంచు కరుగుతుంది. వరండాలో టక్కున లైట్ వెలిగింది. చీకటి చీల్చుకుని వచ్చిన వెలుగు ఒక్కసారి భరించలేక లైట్ ఆర్పే సౌమ్య అన్నాడు. చూడండి ఎవరొచ్చారో మీకోసం అంది. కళ్ళు తెరిచాడు. జిగేల్మన్నాయి. ఎదురుగా ఊహ నవ్వుతూ, ఇంకా అందంగా, ఇంకా చనువుగా. ఏమిటి చీకట్లో తపస్సు, ఇంకా ఎవరికోసం అంది. నే కాఫీ తెస్తాను, మాట్లాడుతూ ఉండండి. సౌమ్య నెమ్మదిగా అని వెళ్ళింది. చనువుగా పక్కనున్న కుర్చీలా కూర్చుంది. ఏమిటి, ఎలా ఉన్నావు? అబ్బా, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. సంవత్సరం అయిపోయింది కదా. చెప్పు, సంగతులేంటి? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? కింద మీ అమ్మగారు కనిపించారు. అమ్మకి బుద్ధి లేదు, తిన్నగా పైకి పంపించడం ఏంటి అనుకున్నాడు గౌతమ్. ఆవిడ చెప్పారు నీకు పెళ్ళయిందని, మీ ఆవిడనే చూపించారు. ఏం మాట్లాడాలో తెలియదు. మౌనం. ఎంత హాయిగా నవ్వుతూ ఏం జరగనట్లుగా రోజూ కలిసే ఊహలా మాట్లాడేస్తుంది. ఏమిటి మాట్లాడవు? కోపమా? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నీ మీద కోపం ఎందుకు? కోపం వచ్చిందని ఎందుకు అనుకున్నావు? మనసులో ఏదో చిన్న కసి. తనను లెక్క చేయింది నిర్దాక్షిణ్యంగా చెప్పా చేయకుండా వదిలి వెళ్ళి ఇప్పుడేం జరగనట్లుగా ఈ నంగనాచితనం ఏంటి? తనను వెధవం చేసి ఆడించాలని వచ్చిందా?
తనెంత గొప్పగా సంతోషంగా ఉన్నానో చూపించి కుళ్ళించి ఏడిపించాలనుకుంటుందా? ఆ జానదనం చూశాక ఆమెతో మాట్లాడకూడదనుకున్నా. ఎందుకు కోపం అన్నాడు. అలా నేను నిన్ను పెళ్లి చేసుకోనందుకు. ఆమె గొంతులో కాస్త అనుమానం, రవ్వంత నిరాశ. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటే నాకెందుకు కోపం? నిర్లక్ష్యంగా అన్నాడు గౌతమ్. ఊహించని ఆ జవాబుతో ఆమె మొహం కాస్తంత రంగు మారింది. తర్వాత ఏదో ఓదారుస్తున్నట్లు, గౌతమ్, అంతా ఏమిటో నాకే తెలియనంత వేగంగా జరిగిపోయింది. అమ్మ వాళ్ళు ఆ అబ్బాయిని పెళ్లి చూపులకు పిలిచినట్లు తెలియదు. అబ్బాయికి నచ్చటం, పెద్దవాళ్ళు నచ్చచెప్పి ఒప్పించడం, ఏమీ ఆలోచించి చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. అక్కడికి అమ్మతో అన్నాను, గౌతమ్కి ఏమని చెప్పాలి అని. చెప్పటానికేముంది, అవన్నీ స్నేహాలు. పెళ్ళంటే ఎన్ని చూసుకోవాలి? అమెరికా, డాలర్ల జీతం, అక్కడి సుఖాలు, అక్కడి స్టేటస్, ఇవన్నీ చెప్పి ఊహ ఏవో సంజాయిషీలు ఇవ్వబోయింది. అన్నీ చెప్పి ఒప్పించారు కదా. అంటే అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పలేక చేసుకునే రకం అమ్మాయివి. పాపం. ఆ ఉద్యోగం, స్టేటస్, డాలర్లు, అమెరికా అన్నీ ఒక త్రాసులో పెట్టి తూకం వేసుకొని ఉంటావు. గొంతులో ఎంత కసి చూపించాలో అంతా చూపించాడు. నీవు ఆడపిల్లవై తెలిసేది. వద్దు, నీలాంటి ఆడపిల్లలా ఉండటం మాత్రం నాకొద్దు. అంతా మంచి అయిందిలే. మళ్ళీ కసి. ఇంకేమంటే ఇన్నాళ్ళు మనసులో గూడు కట్టుకున్న దుఃఖం, వేదన కరిగి బయటకొస్తాయేమో. అంతా వెళ్ళగక్కి నీవంటే నాకేం లెక్కలేదు. నీవు లేక నేనే చచ్చిపోవట్లేదులే. ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పాలన్న తాపత్రయం, కానీ మాటలు కలిసి రావటం లేదు. చెప్పాల్సినంత తీక్షణంగా చెప్పలేకపోతున్నాడు. గౌతమ్, ప్లీజ్, నీకు తెలియదు ఎంత బాధపడ్డాను. ఎలా చెప్పాలో తెలియక, చెప్పలేక. అవును, ఒక ఫోన్ చేసి సంగతి ఇది అని చెప్పే సంస్కారం కొరబడిన దానికోసం ఏడ్చి నేనేం పిచ్చివాణ్ణి, దేవదాస్ని కాలేదులే. గౌతమ్, నీ బాధ అర్థమైంది. ఈ ఏడాదిగా ఎన్నిసార్లు నేను తలుచుకుంటూ, ఆ కట్టుకున్న మొగుడికి ద్రోహం చేయకు ఇలాంటి మాటలు చెప్పి. అర్థం చేసుకో, నమ్మవు కానీ నిజం. ఏదో చెప్పబోయింది. అయితే వచ్చేయి, ఇద్దరం విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకుందాం. మాటలలో వ్యంగ్యం. ఏమిటి అంత గాబరా పడుతున్నావు? ఆ మొహం అలా మాడిపోయిందేంటి? అంత ప్రేమ ఉన్నదాని రావచ్చుగా అన్నా. అంతే, నిన్ను చూడాలని. ఇప్పుడెందుకు అని మా వారు అన్నా కూడా వచ్చాను. భుజం మీద చేయి వేసి అంది. చేయి తీ ముందు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. కటువు కానీ నీ వల్ల, నీవు చేసిన ఈ పని వల్ల సౌమ్య లాంటి అమ్మాయి నాకు దొరికింది. థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ హ్యాపీ. నీకోసం అలమటిస్తూ కుమిలిపోతూ ఉంటాననే అపోహ ఉంటే తుడిచేయి. ఇలా మారిపోతావు అనుకోలేదు. నేనుండే ఈ 15 రోజులు నీతో సరదాగా ఉండాలని ఎంతో ఎదురుచూస్తూ వచ్చాను. హోదా కోసం, డాలర్ల కోసం ఒకడు, సరదా కోసం ఇంకొకడా. ఇండియా కాలక్షేపం గాడిగా పనికొస్తాననుకొని. ఓ థ్యాంక్ యూ. నీ అభిమానానికి నన్ను ఇలా వదిలేయి. నీ భర్తకి ద్రోహం చేసే ఆలోచనలు నీకున్నాయేమో కానీ నా భార్యకి ద్రోహం చేసే ఆలోచన నాకు లేదు. చాలా చీకటి పడింది. కార్లు, డ్రైవర్లు ఉన్నా ఇంత ఆలస్యంగా వెళితే అమ్మా నాన్న తిట్టరు. కుర్చీలోంచి లేచాడు కోపంగా చూస్తూ. ఐ హేట్ యూ. రావటం నాదే తప్పు. ఎర్రబడ్డ మొహం తిప్పుకుంది. మంచిది, ఇప్పటికన్నా గ్రహించావు అనగానే విసివిసా వెళ్ళిపోయింది. భోంచేస్తూ ఉండగా అమ్మ గౌతమ్ మొహంలో భావాలు వెతికింది. ఒళ్ళు చేసింది కదూ ఊహ అంది. అమెరికా నీళ్లు, డాలర్లు బరువు పెరిగిస్తాయి నవ్వాడు. సౌమ్య చిరునవ్వు నవ్వింది. భోజనం అయ్యాక సౌమ్య వంటింట్లో అన్నీ సర్దేదానికి వెళ్ళగా చూసి, నేను మీ ఇద్దరిని ఒంటరిగా వదలమని సౌమ్యకి చెప్పి పైకి పంపించాను. ఇప్పటికన్నా భ్రమల పొరలు తొలగిపోతాయేమో అన్న ఆశతో అంది. తల ఆడించాడు గౌతమ్. సౌమ్య చాలా మంచి అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి సహనాన్ని పరీక్షించుకుందాన్నా నెమ్మదిగా అంది అమ్మ. సరే అని తలూపాడు. మళ్ళీ బాల్కనీలో కుర్చీ ఆశ్రయించాడు. లైట్లన్నీ ఆర్పుతూ, ఇంకా పడుకోవా గౌతమ్ అంది సౌమ్య. కాసేపు ఉండొస్తాను, నీవు పడుకో. ఓ అరగంటో గంటో తర్వాత గదిలోకి వెళ్ళాడు. పక్క మీద అటు తిరిగి నిద్రపోతున్న సౌమ్య తలగడలు సర్దుకొని పడుకొని సౌమ్యకి దగ్గరగా జరిగి ఆమె నడుము వంపులో చేయి వేసి పొదువుకుంటున్నట్లుగా దగ్గరకు జరిగి పడుకున్నాడు నిశ్చింతగా. చాలాసేపటికి ఆమె చెయ్యి అతని చేతి మీద వేసింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న గౌతమ్ని అర్థం చేసుకున్నట్లుగా. ఈ కథలో ప్రియురాలు ఎంతో కఠినం, ఇల్లాలు మహాప్రేమమయం కదండి. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ కలుసుకుందాం, సరేనా? ఇక ఉంటాను.